నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాళపాలెంలో ప్రజావేదిక బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం ఉగ్గినపాలెంలో మత్స్యకారులతో సమావేశం కానున్నారు. పార్టీ నేతలతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాళపాలెంలో ప్రజావేదిక బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు ఉగ్గినపాలెంలో మత్స్యకారులతో సమావేశం కానున్నారు. పార్టీ నేతలతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఈ రోజు అయితే అనకాపల్లి జిల్లాలోని చేసినటువంటి సీఎం చంద్రబాబు పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 11:30కి బయలుదేరి 10 గంటలకు బయలుదేరి హెలికాప్టర్ ద్వారా 11:15 అయితే అనకాపల్లి జిల్లాలోని ఉగ్గినపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎదిపాడికి అయితే చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి 11:30కు బయలుదేరి తాళపాలెం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల ఇంటరాక్షన్ లో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అనంతరం అక్కడే విద్యార్థులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బంగారాయపాలెం దగ్గర ఉన్నటువంటి సోషల్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 12:35కి బయలుదేరి తాళ్లపాలెంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదిక దగ్గరికి అయితే చేరుకొని అక్కడ ప్రజలతో మీటింగ్ లో పాల్గొంటారు. 2:30 వరకు కూడా ఈ మీటింగ్ అయితే జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఉగ్గినపాలెంలో ఏర్పాటు చేసినటువంటి క్యాడర్ మీటింగ్ లో కార్యకర్తలతో ముఖ్య నాయకులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆ క్యాడర్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. అక్కడ 3 గంటలకైతే మాట్లాడిన తర్వాత స్థానిక మత్స్యకారులతో కూడా ముచ్చటించి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యి అని చెప్పుకోవచ్చు. దాదాపు 1500 మంది పోలీసు బందోబస్తులతో అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ విజయకృష్ణను అదేవిధంగా ఎస్పీ ప్రవీణ్ ఆధ్వర్యంలో అయితే పూర్తి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక 4:30కు అయితే అనకాపల్లిలోని ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 5:15కు బయలుదేరి అనకాపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయవాడ సిద్ధం చేయండి. ఇది ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి కూడా అధికారికంగా ఉన్నటువంటి సమాచారం. దీన్ని బట్టి కూడా ఈరోజు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన అయితే సుమారు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది.